Hello, welcome to our Study Now channel. Hello, good morning, my dear friends. అయితే ఈరోజు మన టాపిక్ చూసుకుంటే ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్స్. ఓకేనా, ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్స్ టాపిక్ చూద్దాం. ఇది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రతి ఎగ్జామ్స్లో ప్రతి షిఫ్ట్లో మనకి యూజ్ఫుల్ టాపిక్ అండి. రీసెంట్గా అడిగిన ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్స్ నుంచి మనం కొన్ని క్వశ్చన్స్ అనేవి మనం నేర్చుకుందాం. క్వశ్చన్స్తో పాటుగా దానికి ఎవరు రిలీజ్ చేశారు ఏంటి అనేది బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఈ వీడియో అనేది మీకు ప్రతి ఎగ్జామ్కి మీకు యూజ్ఫుల్ అవుతుంది. కాంపిటేటివ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా, మీకు బాగా యూజ్ అవుతుంది. కాంపిటేటివ్ మేము ప్రిపేర్ అవ్వట్లేదంటే వీడియోని స్కిప్ చేసేయండి. ఓకేనా, లేదు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతామంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి. ఓకేనా, మీకు ఫుల్ ఇన్డెప్త్గా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఓకే, లెట్స్ గో టు అవర్ సెషన్. హలో మై డియర్ స్టూడెంట్స్, టుడే అవర్ టాపిక్ ఈస్ ఇండెక్సెస్ అండ్ ర్యాంకింగ్స్. ఓకే, ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్స్. ఈరోజు మనం రీసెంట్గా 2024-25 ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్స్ అనేవి మనం చూసుకుందాం. ఓకేనా, అందులో ఫస్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 అండి. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ బి 118. ఓకే, ఆప్షన్ బి 118. అయితే దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారంటే యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్. ఓకే, ఎవరు పబ్లిష్ చేస్తారు? యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్. ఓకే, అయితే ఇందులో ఇండియా ర్యాంక్ ఎంత అని చెప్పాను? 118. కానీ ఇండియన్ ర్యాంక్ 118. నేపాల్ది 92nd. మన నైబరింగ్ కంట్రీస్ కూడా చూడాలి కదా, నైబరింగ్ కంట్రీస్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నేపాల్ 92nd అండ్ పాకిస్తాన్ 109 అండ్ బంగ్లాదేశ్ 134. టాప్ కంట్రీస్ ఏంటంటే ఫిన్లాండ్ టాప్లో ఉంది, సెకండ్ డెన్మార్క్ ఉందండి. ఓకేనా, లాస్ట్ ఆఫ్ఘనిస్తాన్. ఓకే, దీని ఇండికేటర్స్ చూసుకుంటే ఇండికేటర్స్ ఏంటంటే జీడిపి పెర్ క్యాపిటల్ అండ్ సోషల్ సపోర్ట్ అండ్ పర్సనల్ ఫ్రీడమ్ అండ్ కరప్షన్ అండ్ హెల్దీ లైఫ్. ఓకే, ఇండికేటర్స్ అవి. ఓకే, లాస్ట్లో ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఫస్ట్లో ఫిన్లాండ్ అండ్ డెన్మార్క్ ఉంది. మన ఇండియన్ ర్యాంక్ చూసుకుంటే 118. ఓకేనా, నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ QS వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2025? ఏంటండి QS వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2025. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ బి 25 అండి. ఆప్షన్ బి 25 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అయితే QS వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2025 గురించి చూసుకుంటే ఇది ఎవరు రిలీజ్ చేస్తారంటే రిలీజ్డ్ బై క్వాక్వెరెల్లీ సైమాన్స్. ఏంటంటే క్వాక్వెరెల్లీ సైమాన్స్ QS. ఇండికేటర్స్ చూసుకుంటే ఫ్యూచర్ ఆఫ్ వర్క్, స్కిల్ ఫిట్, అకాడమిక్ రీడ్నెస్, అకాడమిక్ ట్రాన్స్ఫర్మేషన్. ఇందులో ఇండియన్ ర్యాంక్ ఓవరాల్గా చూసుకుంటే 25 అండ్ సెకండ్ చూసుకుంటే ఫ్యూచర్ ఆఫ్ వర్క్ కేటగిరీ కింద వచ్చిందండి. ఓకే, సెకండ్ ర్యాంక్ చూసుకుంటే ఫ్యూచర్ ఆఫ్ వర్క్ కేటగిరీ కింద మన ఇండియాకి వచ్చింది. ఓకేనా, ఓవరాల్గా 25th ర్యాంక్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈస్ ది ఇండియాస్ ర్యాంక్ ఇన్ 2025 ఫ్రీ స్పీచ్ ఇండెక్స్? ఏంటండి ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ 33 కంట్రీస్. 33 కంట్రీస్ అయితే మన ఇండియన్ ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ బి 24 అండి. ఆప్షన్ బి 24. ద రిపోర్ట్ హూ ఇన్ ది వరల్డ్ సపోర్ట్ ఫ్రీ స్పీచ్ ఎవరు రిలీజ్ చేస్తారంటే రిలీజ్డ్ బై యుఎస్ బేస్డ్ థింక్ ట్యాంక్. ఎవరండి? రిలీజ్డ్ బై యుఎస్ బేస్డ్ థింక్ ట్యాంక్ ద ఫ్యూచర్ ఆఫ్ ఫ్రీ స్పీచ్. టాప్ కంట్రీస్ చూసుకుంటే ఫస్ట్ నార్వే ఉంది, సెకండ్ డెన్మార్క్ ఉందండి. ఫస్ట్ ఏంటి నార్వే ఉంది, సెకండ్ డెన్మార్క్ ఉంది. ఇండియాస్ ర్యాంక్ చూసుకుంటే 24th. మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఇండియాస్ ర్యాంక్ 24th అందులో ఫ్రీ స్పీచ్ ఇండెక్స్. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే విచ్ స్టేట్ టాప్డ్ ఇన్ ది పంచాయత్ డెవల్యూషన్ ఇండెక్స్? ఏంటండి విచ్ స్టేట్ టాప్డ్ ఇన్ ది పంచాయత్ డెవల్యూషన్ ఇండెక్స్? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ కర్ణాటక. ఆప్షన్ ఏ కర్ణాటక ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. దీని రిపోర్ట్ చూసుకుంటే రిపోర్ట్ ఆన్ స్టేటస్ ఆఫ్ డెవల్యూషన్ టు పంచాయత్ ఇన్ స్టేట్స్. ఏంటంటే స్టేటస్ ఆఫ్ డెవల్యూషన్ ఇన్ పంచాయత్స్ ఇన్ స్టేట్స్. ఇది ఎవరు రిలీజ్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ పంచాయతీ రాజ్. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ పంచాయతీ రాజ్. మనకి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ ఎవరంటే ఎస్పి సింగ్ బాగిల్. ఎవరండి? ఎస్పి సింగ్ బాగిల్. దీనిలో టాప్ కంట్రీస్ చూసుకుంటే కర్ణాటక, కేరళ, తమిళనాడు. కర్ణాటక, కేరళ, తమిళనాడు. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే వాట్ ఈస్ ది ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ LEED గ్రీన్ బిల్డింగ్స్ 2024? ఏంటండి గ్లోబల్ LEED గ్రీన్ బిల్డింగ్స్ 2024. ఓకేనా, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి థర్డ్ ర్యాంక్ అండి. ఓకేనా, థర్డ్ ర్యాంక్. LEED అంటే ఏంటండి గ్లోబల్ LEED లీడర్షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ డిజైన్ గ్రీన్ బిల్డింగ్స్ 2024. ఓకే, LEED అంటే లీడర్షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ డిజైన్. ఓకే, ర్యాంకింగ్ గివెన్ బై ర్యాంకింగ్ ఎవరు ఇస్తారండి? యుఎస్ఏలో యుఎస్కి సంబంధించిన యుఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్స్. ఎవరండి? USGBC గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్స్. టాప్ కంట్రీస్ ఏంటంటే చైనా, కెనడా, ఇండియా. మన ఇండియాది థర్డ్ ర్యాంక్. ఓకే, ఫస్ట్ది చైనా ఉంది టాప్ కంట్రీలో, సెకండ్ కెనడా ఉంది, థర్డ్ ఇండియా ఉంది. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ కరప్షన్
కరప్షన్ పెర్సెప్షన్ ఇండెక్స్ సిపిఐ 2024. ఓకేనా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 96th. ఓకే, 96th ర్యాంక్. ఏంటండి, కరప్షన్ పెర్సెప్షన్ ఇండెక్స్ 2024లో జరిగింది. మనకి 2025లో రిపోర్ట్ అనేది ఇస్తారండి. ఓకే, దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. అయితే మన ఇండియన్ ర్యాంక్ చూసుకుంటే అవుట్ ఆఫ్ 180 కంట్రీస్లో 96th ర్యాంక్ అండి. అవుట్ ఆఫ్ 180 కంట్రీస్లో ఇండియాది 96th ర్యాంక్. టాప్ కంట్రీ చూసుకుంటే డెన్మార్క్, లీస్ట్ కరప్షన్ డెన్మార్క్ అండి. నెక్స్ట్ ఫిన్లాండ్, నెక్స్ట్ సింగపూర్. మోస్ట్ కరప్టెడ్ కంట్రీ ఏంటంటే సౌత్ సూడాన్. మోస్ట్ కరప్టెడ్ కంట్రీ ఏంటండి, సౌత్ సూడాన్. ఓకే, నెక్స్ట్ కొంచెం చూసుకుంటే వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ ది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025. ఓకేనా. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? 7th క్వశ్చన్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 4th. ఇండియాస్ ర్యాంక్ ఎంత అండి? 4th. ఓకే, మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ ఇన్ ది వరల్డ్. గ్లోబల్ ఫైర్ పవర్ అంటే ఏంటంటే మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ ఇన్ ది వరల్డ్. అయితే ఫస్ట్ ఏంటంటే యుఎస్ఏ, సెకండ్ రష్యా, థర్డ్ చైనా, 4th వన్ చూసుకుంటే ఇండియా. ఓకే, స్కోర్ చూసుకుంటే -0.1184. -0.1184. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఇండియా బ్రాండ్ వాజ్ ర్యాంక్డ్ యాజ్ ది మోస్ట్ వాల్యుబుల్ ఇన్ బ్రాండ్ ఫినాన్స్ గ్లోబల్ 500 రిపోర్ట్ 2025. ఏంటంటే వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? టాటా గ్రూప్. ఏంటండి, ఆప్షన్ ఏ టాటా గ్రూప్. ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే విచ్ ఇండియన్ బ్రాండ్ వాజ్ ర్యాంక్డ్ యాజ్ ది మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్ ఫినాన్స్ గ్లోబల్ 500 రిపోర్ట్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ టాటా గ్రూప్. ది వరల్డ్స్ మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్స్ 2025 చూసుకుంటే ఫస్ట్ యాపిల్ బ్రాండ్ వాల్యూ $574 billion. ఓకే, సెకండ్ మైక్రోసాఫ్ట్. ఇన్ ఇండియా చూసుకుంటే టాటా గ్రూప్స్ $31.6 billion. ఓకే, గ్లోబల్ ర్యాంక్ చూసుకుంటే 60th ర్యాంక్. ఇండియాలో చూసుకుంటే టాటా గ్రూప్ ఫస్ట్ ర్యాంక్. ఓకేనా. సెకండ్ ర్యాంక్ ఇన్ఫోసిస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ లాంచ్డ్ ది ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2025. అయితే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ర్యాంక్ అడగలేదు, ఇది ఎవరు రిలీజ్ చేస్తారని అడిగాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నీతి ఆయోగ్ అండి. నీతి ఆయోగ్ నుంచి ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అయితే ఈ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అనేది చూసుకుంటే ఫైనాన్షియల్ హెల్త్ ఆఫ్ 18 మేజర్ స్టేట్స్ నుంచి తీస్తారండి. అది యూజింగ్ 5 కీ ఫ్యాక్టర్స్. ఏంటంటే 5 కీ ఫ్యాక్టర్స్ చూసుకుని ఇస్తారంటే స్పెండింగ్ క్వాలిటీ, రెవెన్యూ కలెక్షన్, ఫినాన్షియల్ డిసిప్లిన్, డెబిట్ లెవెల్ అండ్ డెబిట్ సస్టైనబిలిటీ. టాప్ పెర్ఫార్మింగ్ స్టేట్స్ చూసుకుంటే ఒడిస్సా, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్ అండి. ఏంటండి, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ కంట్రీ టాప్ ది గ్లోబల్ లిస్ట్ ఫర్ మొబైల్ మాల్వేర్ అటాక్స్. ఏంటండి, విచ్ కంట్రీ టాప్ ది గ్లోబల్ లిస్ట్ మొబైల్ మాల్వేర్ అటాక్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇండియా. ఆప్షన్ బి ఇండియా అండి. అకార్డింగ్ టు స్కేలర్ టెట్ ల్యాబ్ 2025. ఏంటండి, స్కేలర్ టెట్ ల్యాబ్ 2024 రిపోర్ట్ ప్రకారం టాప్ కంట్రీస్ మాల్వేర్ అటాక్స్ ఏ కంట్రీ అంటే ఇండియా అండి. ఓకే, ఇండియా 28%. నెక్స్ట్ చూసుకుంటే యుఎస్ఏ. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే యుఎస్ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ టాప్డ్ ది ఫోర్బ్స్ బిలియనర్ లిస్ట్ 2025 యాజ్ వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్. ఏంటంటే ఫోర్బ్స్ బిలియనర్ లిస్ట్ 2025. ఫోర్బ్స్ అనేవారు మనకి వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ ర్యాంక్స్ అనేవి ఇస్తారు. అయితే అందరూ ఎవరు టాప్ అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎలన్ మస్క్ అండి. ఏంటంటే 11th క్వశ్చన్ ఆన్సర్ ఏ ఎలన్ మస్క్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 చూసుకుంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 85 అండి. ఆప్షన్ బి 85. ఇండియన్ ర్యాంక్ ఎంత అండి? 85. ఇండియా కెన్ ట్రావెల్ 57 కంట్రీస్. ఇండియా కెన్ ట్రావెల్ 57 కంట్రీస్ వితౌట్ వీసా. ఓకే, వితౌట్ వీసా. వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్స్ ఏంటని చూసుకుంటే ఫస్ట్ సింగపూర్, సెకండ్ జపాన్. ఓకే, ఫస్ట్ది సింగపూర్, సెకండ్ది జపాన్ అండి. నెక్స్ట్ ర్యాంకింగ్స్ బేస్డ్ చూసుకుంటే ఆన్ డాటా ప్రొవైడెడ్ బై ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఎక్కడ ఉందండి? హెడ్ క్వార్టర్ మాంట్రియల్, కెనడాలో ఉందండి. ఓకేనా. ఏంటంటే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అనేది హెడ్ క్వార్టర్ చూసుకుంటే మాంట్రియల్లో ఉంది, కెనడాలో. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఏంటంటే CCPI క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? 13th క్వశ్చన్. ఆప్షన్ ఏ 10 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏంటంటే క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025 ర్యాంక్ ఎంత అంటే 10 అండి. ఇండియన్ ర్యాంక్ ఎంత? 10. అయితే ఇది ఎవరు రిలీజ్ చేస్తారని చూసుకుంటే జర్మన్ వాచ్, న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్, ది క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్. ఫస్ట్ 3 ర్యాంక్స్ చూసుకుంటే టెంప్టే అండి. ఏ కంట్రీ కూడా పెర్ఫార్మ్ వెల్ అంటే మంచిగా లేదు. ఓకే, నో కంట్రీ పెర్ఫార్మ్ వెల్. టాప్ కంట్రీస్ చూసుకుంటే 4th ర్యాంక్ నుంచి చూసుకుంటే డెన్మార్క్, 5th నెదర్లాండ్. ఇండియన్ ర్యాంక్ చూసుకుంటే 10th. లాస్ట్ ఇరాన్ అండి. ఓకే, లాస్ట్ ఇరాన్.
డెన్మార్క్ ఈజ్ ద 4th ర్యాంక్, నెదర్లాండ్స్ ఈజ్ ద 5th ర్యాంక్, ఇండియన్ ర్యాంక్ 10th, లాస్ట్ ర్యాంక్ చూసుకుంటే ఇరాన్. ఓకే, నెక్స్ట్ కొంచెం చూసుకుంటే వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్ 2024 ఏంటండి? వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్ 2025? వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ సి 176. ఆప్షన్ సి 176 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే ఏంటంటే గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్ 2024 ఎవరు రిలీజ్ చేస్తుంటే గోల్డ్మ్యాన్ షోన్ఫెల్డ్ స్కూల్ ఆఫ్ సస్టైనబిలిటీ అండ్ క్లైమేట్ చేంజ్. ఇండియన్ ర్యాంక్ అంతా 176. బెస్ట్ పర్ఫార్మింగ్ కంట్రీస్ చూసుకుంటే లగ్జంబర్గ్, ఎస్టోనీ, అండ్ వర్స్ట్ కంట్రీ చూసుకుంటే కిరిబాటి. ఏంటంటే వర్స్ట్ కంట్రీ కిరిబాటి. ఓకే, బెస్ట్ పర్ఫార్మింగ్ కంట్రీస్ ఏంటంటే లగ్జంబర్గ్, సెకండ్ కంట్రీ ఎస్టోనీ అండి. ఓకేనా, ఇండియాస్ ర్యాంక్ ఏంటంటే 176. ఇండియాస్ ర్యాంక్ 176. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ది రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2024? ఏంటండి? వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2024? వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ బి 79. 79 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఎవరు రిలీజ్ చేస్తారంటే వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్. వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్. టాప్ కంట్రీస్ ఏంటంటే డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్. డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్ అండి. ఓకే, ఇండియాస్ ర్యాంక్ ఏంటండి 79th ర్యాంక్ అవుట్ ఆఫ్ 142 కంట్రీస్. అయితే 8 ఇండికేటర్స్ చూసుకుంటూ ఈ ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ 8 ఇండికేటర్స్ ఏంటని చూసుకుంటే గవర్నమెంట్ కాన్స్టెంట్స్, కరప్షన్ ఆప్షన్స్, ఓపెన్ గవర్నమెంట్, ఫండమెంటల్ రైట్స్, సెక్యూరిటీ, రెగ్యులేటరీ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ జస్టిస్ అండ్ క్రిమినల్ జస్టిస్. ఓకే, ఈ 8 ఇండికేటర్స్ అండి. అది మన ఇండియన్ ర్యాంక్ అంతా 79th. ఓకే, అవుట్ ఆఫ్ 142. టాప్ కంట్రీస్ డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్. ఓకేనా, రిలీజ్డ్ బై వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ ఇండియన్ యూనివర్సిటీ ర్యాంక్డ్ హైయెస్ట్ ఇన్ QSASA ర్యాంకింగ్స్? ఏంటండి? విచ్ ఇండియన్ యూనివర్సిటీ ర్యాంక్డ్ హైయెస్ట్ ఇన్ QSASA ర్యాంకింగ్స్? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ IIT ఢిల్లీ. ఓకే, QSASA ర్యాంకింగ్స్ 2025. టాప్ ఇండియన్ యూనివర్సిటీ చూసుకుంటే IIT ఢిల్లీ 44th ర్యాంక్ ఆల్ వరల్డ్. ఓకే, సెకండ్ ర్యాంక్ చూసుకుంటే IIT బాంబే, థర్డ్ ర్యాంక్ చూసుకుంటే IIT మద్రాస్. టాప్ యూనివర్సిటీస్ ఇన్ ఏషియా ఫస్ట్ ర్యాంక్ చూసుకుంటే పీకింగ్ యూనివర్సిటీ చైనా అండ్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ సెకండ్ ర్యాంక్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ఏ ప్రిపేర్నెస్ ఇండెక్స్? ఏంటంటే వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ఏ ప్రిపేర్నెస్ ఇండెక్స్ 2024? ఓకే, వాట్ ఈస్ ద ర్యాంక్? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 72. ఆప్షన్ బి 72. రిలీజ్డ్ బై IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. IMF తెలుసు కదా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇండియాస్ ర్యాంక్ ఎంత అండి? 72. టాప్ కంట్రీస్ ఏంటి? సింగపూర్, డెన్మార్క్, USA. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ కంట్రీ బికేమ్ ఏషియా థర్డ్ మోస్ట్ పవర్ఫుల్ నేషన్ అకార్డింగ్ టు ది పవర్ ఇండెక్స్? ఏంటండి? అకార్డింగ్ టు ది పవర్ ఇండెక్స్ ఏషియా చూసుకుంటే థర్డ్ మోస్ట్ పవర్ఫుల్ నేషన్ చూసుకుంటే ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇండియా అండి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇండియా. ఏషియా పవర్ ఇండెక్స్ 2024 ఎవరు రిలీజ్ చేస్తారంటే యుఓవి ఇన్స్టిట్యూట్ ఆస్ట్రేలియా వాళ్ళు రిలీజ్ చేస్తారండి. ఇండికేటర్స్ చూసుకుంటే ఎకనామిక్ రిసోర్సెస్, మిలిటరీ క్యాపబిలిటీ, డిప్లొమాటిక్ ఇన్ఫ్లుయెన్స్, కల్చర్ రిచ్ అండ్ ఫ్యూచర్ రిసోర్సెస్. ఇండియా ర్యాంక్ చూసుకుంటే థర్డ్, సర్ప్రెస్డ్ బై జపాన్. ఓకే, మోస్ట్ పవర్ఫుల్ నేషన్స్ USA, చైనా, ఇండియా, జపాన్. ఓకే, నెక్స్ట్ కొంచెం చూసుకుంటే ఇన్ ది వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ 2024 విచ్ కంట్రీ హోల్డ్స్ ది టాప్ పొజిషన్? ఏంటండి? విచ్ కంట్రీ holds the top position? The correct answer is Switzerland. Okay, world's talent ranking 2024. The correct answer is Switzerland అండి. టాప్ పొజిషన్ ఉంది స్విట్జర్లాండ్. అది ఎవరు రిలీజ్ చేస్తారంటే IMD అండి, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్. ఇండియా ర్యాంక్ చూసుకుంటే 58 అండి. ఇండియన్ ర్యాంక్ అంతా 58. ఓకే, టాప్ కంట్రీస్ చూసుకుంటే స్విట్జర్లాండ్ అండ్ సింగపూర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్. ఏంటండి? గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్. అయితే దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారని అడుగుతున్నారండి. ఎవరు రిలీజ్ చేస్తారంటే UNDP. ఏంటండి? UNDP వాళ్ళు రిలీజ్ చేస్తారండి. ఓకే, ఎవరు రిలీజ్ చేస్తారు? UNDP అండ్ ఆక్స్ఫర్డ్ పవర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్. ఓకే, గ్లోబల్ ఇండియన్ అవుట్లుక్. ఓకేనండి, గ్లోబల్లీ 1.1 బిలియన్ పీపుల్, మల్టీ డైమెన్షన్ 4. ఓకే, నెక్స్ట్ 962 million, 83.7% live in rural areas, and in India 234 million live in poverty. Largest in the world, India. Okay, Pakistan is the second largest, 93 million. MP indicators dimensions: health, education, standard of living. Next one, what is the rank of India Global Hunger Index? What is the rank of India Global Hunger Index 2024? Global Hunger Index 2024. What is the rank?
105. Okay, 105 is the correct answer. Global Hunger Index 2024 is released by Concern Worldwide and Wealthinger Life. Okay, Wealthinger Life. 2024 India's rank 105. Top countries చూసుకుంటే బెలారస్, బోస్నియా, చిలీ, చైనా. ఓకే, వరస్ట్ కంట్రీ చూసుకుంటే సోమాలియా. ఓకేనా, కంట్రీస్ ర్యాంకింగ్ చూసుకుంటే ఆన్ ఇండికేటర్స్ అండర్ నూరిష్మెంట్, చైల్డ్ స్టంటింగ్, లో హైట్ ఫర్ ఏజ్, చైల్డ్ wasting, low weight for height, and child mortality. Okay, next one చూసుకుంటే what is the rank of India Global Innovation Index 2024? Okay, Global Innovation Index 2024. The correct answer is option C, 39 is the correct answer. Global Innovation Index 2024 released by World Intellectual Property Organization. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడంటే జెనీవాలో ఉందండి. ఓకే, హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? జెనీవాలో ఉంది. టాప్ కంట్రీస్ చూసుకుంటే స్విట్జర్లాండ్ టాప్ కంట్రీస్, సెకండ్ స్వీడన్ అండ్ థర్డ్ యుఎస్ఏ. ఓకే, ఇండికేటర్స్ చూసుకుంటే ఇన్స్టిట్యూషన్స్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ రీసెర్చ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ అవుట్పుట్స్. ఓకే, టెక్నాలజీ అవుట్పుట్స్. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే విచ్ స్టేట్ హ్యాజ్ టాప్డ్ ఇన్ స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ SFSI 2024? ఏంటంటే విచ్ స్టేట్ హ్యాజ్ టాప్ ఇన్ ది స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ 2024? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కేరళ అండి. ఓకే, కేరళ. దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే FSSAI, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇట్ మెజర్స్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ స్టేట్ అండ్ యూటీస్ ఆన్ 5 పారామీటర్స్. 5 పారామీటర్స్ ఏంటంటే చూసుకుందాం. హ్యూమన్ రిసోర్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డేటా అండ్ compliance and food tasting infrastructure and surveillance and training and capacity of building. And fifth one, consumer empowerment. Top states చూసుకుంటే లార్జెస్ట్ స్టేట్ కేటగిరీ కేరళ టాప్, నెక్స్ట్ తమిళనాడు, నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్. ఓకే, నెక్స్ట్ కొంచెం చూసుకుంటే వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2024? ఏంటండి, వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2024? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ Tier 1. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రిలీజ్డ్ బై ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ITU. ఓకే, 5 పిల్లర్స్ ఏంటని చూసుకుంటే పారామీటర్స్, లీగల్ మెజర్స్, టెక్నికల్ మెజర్స్, ఆర్గనైజేషన్ మెజర్స్, కెపాసిటీ డెవలప్మెంట్ అండ్ కోఆపరేషన్. ఓకే, స్కోర్ చూసుకుంటే 98.49/100. Tier 1 95 to 100 ఉంటే Tier 1 కింద వస్తారు. ఓకేనా, Tier 1లో ఉన్న కంట్రీస్ చూసుకుంటే ఆస్ట్రేలియా, బెల్జియం, బ్రెజిల్, ఈజిప్ట్, బంగ్లాదేశ్, యునైటెడ్ స్టేట్స్ అండ్ UK. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే SDG ఇండియా ఇండెక్స్ 2023-24 హ్యాస్ బీన్ రిలీజ్డ్ బై. SDG ఎవరు రిలీజ్ చేశారంటే నీతి ఆయోగ్ అండి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, నీతి ఆయోగ్. ఓకే, SDG అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఓకే, ఇట్ మెజర్స్ అండ్ ట్రాక్ ఇండియాస్ ప్రోగ్రెస్ టువర్డ్స్ ది SDGs సెట్ బై ది యునైటెడ్ నేషన్స్. ఇండియాస్ ఓవరాల్ ప్రోగ్రెస్ 2023-24 ఈజ్ 71. బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్స్ కేరళ అండ్ ఉత్తరాఖండ్, వరస్ట్ పెర్ఫార్మింగ్ బీహార్. ఓకే, 17 SDGs అడాప్టెడ్ యాజ్ ది పార్ట్ ఆఫ్ 2030 అజెండా. ఓకే, 2030 అజెండా అడాప్టెడ్ బై 192 United Nations members in at the year of 2025. 2025లో డిసైడ్ అయ్యారు. ఏంటనేసి అంటే 17 SDGs అనేవి మార్క్ చేసుకున్నారు. ఇప్పటికి దీని ఎజెండా అంటే 2030కి కంప్లీట్ చేయాలనేది దీని ఎజెండా. ఓకే, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే హూ రీసెంట్లీ రిలీజ్డ్ ది కంటైనర్ పోర్ట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఏంటండి, హూ రీసెంట్లీ రిలీజ్డ్ ది కంటైనర్ పోర్ట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్? ఎవరండి? 26th వరల్డ్ బ్యాంక్. ఏంటండి, వరల్డ్ బ్యాంక్. ఓకే, కంటైనర్ పోర్ట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ CPPI 2023 రిలీజ్డ్ బై వరల్డ్ బ్యాంక్. టాప్ చూసుకుంటే యాంగ్సన్ పోర్ట్ చైనా, పోర్ట్ ఆఫ్ సలాల్ ఓమన్. ఫ్రమ్ ఇండియా 9 పోర్ట్స్ ఇన్ టాప్ 100. విశాఖపట్నం పోర్ట్ ర్యాంక్ చూసుకుంటే 19th. ముంద్రా పోర్ట్ గుజరాత్ ర్యాంక్ చూసుకుంటే 27. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2024? ఏంటండి, ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2024. The correct answer is 63. Option B is the correct answer. Energy Transition Index 2024 released by WEF, World Economic Forum. India's rank చూసుకుంటే 63rd. టాప్ కంట్రీస్ చూసుకుంటే స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్. ఓకే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్. ఓకే, ఇండియాస్ ర్యాంక్ ఎంత అండి? 63rd. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే వాట్ ఈస్ ది ఇండియాస్ ర్యాంక్ ఇన్ ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024? ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024. What is the correct answer? 176. Option C is the correct answer. 176 is the correct answer. Environmental Performance Index 2024 measured by LA and Columbia University. Top countries చూసుకుంటే ఎస్టోనియా, లగ్జంబర్గ్. ఇండియాస్ ర్యాంక్ చూసుకుంటే 176 అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. ఓకే, ఎస్టోనియా అండ్ లగ్జంబర్గ్ ఈజ్ ద టాప్ కంట్రీస్. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ జనరేటివ్ AI?
Gen AI innovation. Okay, option A is the correct answer. 5. Okay, what is the rank of India అంటే ర్యాంక్ 5 అండి. ఓకే, ఎందులో అంటే జనరేటివ్ AI ఇన్నోవేషన్. ఓకే, టాప్ కంట్రీస్ చూసుకుంటే చైనా, యుఎస్ఏ, సౌత్ కొరియా, జపాన్ అండ్ ఫిఫ్త్ ఇండియా అండి. ఓకే, విత్ 1350 పేటెంట్స్ ఫ్రమ్ 2014 to 23. ఓకే, నెక్స్ట్ కొంచెం చూసుకుంటే వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెర్పెండెక్స్ ఇండెక్స్ 2024. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 72 అండి. ద కరెక్ట్ ఆన్సర్ 72. దీన్ని ఎవరు రిలీజ్ చేశారంటే ఐఎంఎఫ్ అండి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. టాప్ కంట్రీస్ చూసుకుంటే సింగపూర్, డెన్మార్క్, యుఎస్. ఇండియా ర్యాంక్ ఎంత అంటే 72. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే విచ్ కంట్రీ హ్యాస్ టాప్ ఇన్ ది గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024. గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఆన్సర్ చూసుకుంటే ఐస్లాండ్ అండి. ఏంటండి? ఐస్లాండ్. రిలీజ్డ్ బై ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్, ఐఈపీ. టాప్ కంట్రీస్ చూసుకుంటే ఐస్లాండ్, ఐర్లాండ్. లాస్ట్ కంట్రీస్ చూసుకుంటే ఏమేన్. ఇండియన్ ర్యాంక్ చూసుకుంటే 116 అండి. ఇండియన్ ర్యాంక్ 116. ఓకే, ర్యాంకింగ్ ఆన్ 3 ఫ్యాక్టర్స్: సొసైటల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఆన్గోయింగ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్, అండ్ థర్డ్ వన్ మిలిటరైజేషన్. ఓకే, నెక్స్ట్ కొంచెం చూసుకుంటే వాట్ ఈస్ ది ఇండియాస్ ర్యాంక్ ఇన్ ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024. ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 176. ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024 మెజర్డ్ బై ఏల్ అండ్ కొలంబియా యూనివర్సిటీ. టాప్ కంట్రీస్ చూసుకుంటే ఎస్టోనియా, లగ్జంబర్గ్. ఇండియాస్ ర్యాంక్ ఎంత అంటే 176 అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా, వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్. ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్, వాట్ ఈస్ ద ర్యాంక్? 39th అండి. ఓకే, 39th ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. పబ్లిష్డ్ బై వరల్డ్ ఎకనామిక్ ఫోరం. టాప్ కంట్రీస్ చూసుకుంటే యూఎస్ఏ, స్పెయిన్, జపాన్. ఇండియాస్ ర్యాంక్ ఎంత అంటే 39. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2023. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? 129 అండి. 129. ఎవరు రిలీజ్ చేస్తారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం టాప్ కంట్రీస్ ఏంటంటే ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే. ఇండియాస్ ర్యాంక్ 129. లాస్ట్ ఇయర్ 127 అండి. ఓకే, కంట్రీస్ ర్యాంక్ ఆన్ 4 డైమెన్షన్స్. ఈ ఏంటి 4 డైమెన్షన్స్ అంటే ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ, హెల్త్ అండ్ సర్వైవల్, అండ్ ఎడ్యుకేషన్ అటైన్మెంట్, అండ్ 4th పొలిటికల్ ఎంపవర్మెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? 159. 159 is the correct answer. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024 రిలీజ్డ్ బై రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్. ఎవరు రిలీజ్ చేశారండి? రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే ఆర్గనైజేషన్ నుంచి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024 అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇండియస్ ర్యాంక్ చూసుకుంటే 159 అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. టాప్ కంట్రీస్ ఏంటంటే నార్వే అండ్ డెన్మార్క్. లాస్ట్ కంట్రీ ఎరిత్రియా. ఓకే, లాస్ట్ కంట్రీ ఏంటండి? ఎరిత్రియా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 10 అండి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ 10. టాప్ కంట్రీస్ చూసుకుంటే రష్యా అండ్ ఉక్రెయిన్. రష్యా అండ్ ఉక్రెయిన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే గ్లోబల్ హెపటైటిస్ రిపోర్ట్స్ 2024 రీసెంట్లీ రిలీజ్డ్ బై విచ్ ఆర్గనైజేషన్ అన్నాడు. గ్లోబల్ హెపటైటిస్ రిపోర్ట్స్ 2024 రీసెంట్లీ రిలీజ్డ్ బై విచ్ ఆర్గనైజేషన్ అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఎక్కడ ఉందంటే దీని హెడ్ క్వార్టర్ జెనీవా. ఓకే, జెనీవాలో ఉంది. కీ పాయింట్స్ చూసుకుంటే 1.3 మిలియన్ డెత్స్ పర్ ఇయర్ డ్యూ టు హెపటైటిస్. ఇండియాస్ ర్యాంక్ చూసుకుంటే సెకండ్ ఇన్ హెపటైటిస్ బి అండ్ సి కేసెస్. ఫస్ట్ చైనా అండి. ఓకే, హెపటైటిస్ వైరల్ డిసీజ్ అండి. హెపటైటిస్ ఏంటంటే వైరల్ డిసీజ్ కాజ్డ్ బై హెపటోట్రోపిక్ దట్ ఎఫెక్ట్స్ లివర్ అండి. లివర్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఏంటది? హెపటోట్రోపిక్స్. ఇది వైరల్ డిసీజ్. ఓకే, కాజెస్ లివర్ ఇన్ఫ్లమేషన్. 5 types ఆఫ్ హెపటైటిస్ ఉంటాయి. హెపటైటిస్ ఏ, బి, సి, డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 38th క్వశ్చన్ వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ 2022. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ 2022. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, 108th ర్యాంక్. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ 2022 రిలీజ్డ్ బై UNDP ఇన్ దేర్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 23-24. ఇండియాస్ ర్యాంక్ చూసుకుంటే 108 అండి అవుట్ ఆఫ్ 193 కంట్రీస్. టాప్ కంట్రీస్ చూసుకుంటే డెన్మార్క్ అండ్ నార్వే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 39th క్వశ్చన్ వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 134. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 134. గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2022 ఎవరు రిలీజ్ చేస్తారంటే UNDP, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇండికేటర్స్ చూసుకుంటే హెల్త్, ఎడ్యుకేషన్, ఇన్కమ్, లివింగ్. ఓకే, హెల్త్, ఎడ్యుకేషన్, ఇన్కమ్ అండ్ లివింగ్ కండిషన్స్. టాప్ కంట్రీస్ చూసుకుంటే స్విట్జర్లాండ్ అండ్ నార్వే. ఇండియాస్ ర్యాంక్ చూసుకుంటే 134. ఇండియాస్ ర్యాంక్ ఏంటంటే 134 అవుట్ ఆఫ్ 193 కంట్రీస్. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియాస్ ఇన్ ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్. ఇండియాస్ ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2024. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 42. ఓకే,
ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2023 రిలీజ్డ్ బై యుఎస్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్. టాప్ కంట్రీస్ చూసుకుంటే యూఎస్ఏ, యూకే అండ్ ఫ్రాన్స్. ఇండియాస్ ర్యాంక్ చూసుకుంటే 42 అండి. ఓకే, నెక్స్ట్ కొంచెం చూసుకుంటే వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ లాజిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023? ఏంటండి లాజిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 38. లాజిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023 ఎవరు రిలీజ్ చేస్తారంటే వరల్డ్ బ్యాంక్ అండి. టాప్ కంట్రీస్ చూసుకుంటే సింగపూర్ అండ్ ఫిన్లాండ్. ఇండియాస్ ర్యాంక్ చూసుకుంటే 38 అవుట్ ఆఫ్ 139 కంట్రీస్. నెక్స్ట్ దీని పిల్లర్స్ చూసుకుంటే 6 పిల్లర్స్ ఆఫ్ దిస్ ఇండెక్స్ చూసుకుంటే కస్టమ్స్ పెర్ఫార్మెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్వాలిటీ అండ్ ఈజ్ ఆఫ్ అరేంజింగ్ షిప్మెంట్స్ అండ్ లాజిస్టిక్ సర్వీస్ క్వాలిటీ అండ్ కాన్సిగ్మెంట్ ట్రాకింగ్ అండ్ ట్రేసింగ్ అండ్ టైమ్లైనెస్ ఆఫ్ షిప్మెంట్స్. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే వాట్ ఈస్ ది ఇండియాస్ ర్యాంకింగ్ ఇన్ గ్లోబల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్? ఏంటండి గ్లోబల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్. 42nd క్వశ్చన్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 80. వాట్ ఈస్ ది ఇండియాస్ ర్యాంకింగ్ ఇన్ ది గ్లోబల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్ 2023? ఓకే, 80. ఏంటంటే ఇండియాస్ ర్యాంక్ ఏంటండి 80. మోస్ట్ టార్గెటెడ్ కంట్రీ వరల్డ్ వైడ్ ఫర్ సైబర్ క్రైమ్. నియర్లీ 34% ఆఫ్ ఇండియన్ యూజర్స్ ఎఫెక్టెడ్ బై లోకల్ థ్రెట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ 2023? గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ 2023. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? 40 is the correct answer అండి. ఏంటంటే ఇండెక్స్ రిలీజ్డ్ బై ఐఎండి, ఇన్స్టిట్యూషన్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్. టాప్ కంట్రీస్ ఏంటంటే డెన్మార్క్, ఐర్లాండ్, స్విట్జర్లాండ్. ఓకే, దీని ర్యాంకింగ్స్ చూసుకుంటే కంటే 4 ఫ్యాక్టర్స్ నుంచి చూసుకుంటూ ఇస్తారండి. ఎకనామిక్ పెర్ఫార్మెన్స్ అండ్ గవర్నమెంటల్ ఎఫిషియన్సీ, బిజినెస్ ఎఫిషియన్సీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఇంపార్టెంట్ ఇండెక్స్ చూసుకోండి. ఇంపార్టెంట్ ఇండెక్స్ 2025. జెండర్ గ్యాప్ ఇండెక్స్ 129 ఇండియన్ ర్యాంక్. ఫస్ట్ వచ్చింది ఐస్లాండ్. హంగర్ ఇండెక్స్ 105 ఇండియస్ ర్యాంక్. ఏంటంటే హంగర్ ఇండెక్స్ 105 బెలారస్. పీస్ ఇండెక్స్ చూసుకుంటే ఏంటంటే పీస్ ఇండెక్స్ 116 ఇండియస్ ర్యాంక్. టాప్ కంట్రీ చూసుకుంటే ఐస్లాండ్. క్లైమేట్ ఇండెక్స్ ఇండియస్ ర్యాంక్ 10. టాప్ కంట్రీ చూసుకుంటే డెన్మార్క్. హ్యాపీనెస్ రిపోర్ట్ చూసుకుంటే 2025 118. టాప్ కంట్రీ చూసుకుంటే ఫిన్లాండ్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే, వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఫీల్డ్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్స్ టాపిక్స్. ఇది రీసెంట్గా వచ్చిన ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్స్ అండి. ఓకేనా? మనకి ప్రతి ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. ఓకేనండి? ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్స్ నుంచి ఈ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేశారో, ఆర్ ఇండియస్ ర్యాంక్ ఎంత, ఆర్ టాప్ కంట్రీ ఏంటి, ఆర్ లీస్ట్ కంట్రీ ఏంటి అనేది మనకి ప్రతి ఎగ్జామ్లో ప్రతి షిఫ్ట్లో ఇస్తూనే ఉంటాడండి. ఓకేనా? ఈ వీడియో మీకు బాగా యూజ్ఫుల్ అవుతుంది. ఓకే, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి.